హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పైథాన్ కోడ్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాము. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద పైథాన్ ఫాలోయింగ్ పైథాన్ కోడ్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చాడు, ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్కి ఆన్సర్స్ అనేవి ఇచ్చాడు. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే 4 ఆప్షన్స్లో ఏది వస్తుంది అనేది మనం ఫైండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లో ఏమి ఇచ్చాడు, x = 1 2 3 అని ఒక లిస్ట్ ఇచ్చాడు. అప్పుడు ఆ వేరియబుల్ ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఎక్స్ అని ఒక వేరియబుల్ ఫస్ట్ క్రియేట్ అయ్యి దీంట్లో లిస్ట్ అనేది వస్తుంది అనమాట. 1 2 3 వీటికి మళ్ళీ ఇండెక్సెస్ ఇలా విధంగా తీసుకొని 0 1 2 అంటే 0 ఇండెక్స్లో 1 వాల్యూ ఉంది, 1 ఇండెక్స్లో 2 వాల్యూ ఉంది, 2 ఇండెక్స్లో 3 అనే వాల్యూ ఉంది. ఈ ఎక్స్ని వై అనే రిఫర్ చేస్తున్నాం మనం. అంటే సేమ్ ఎక్స్ ఈ 2 వేరియబుల్స్ కూడా ఒకటే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు రిఫర్ చేసినాక ఇప్పుడు వై ఆఫ్ 0, ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ఒకటే అయినప్పుడు ఎక్స్లో ఏదైతే మనం చేంజెస్ చేస్తామో వైలో కూడా అవే చేంజెస్ అవుతాయి. వై ఏదైతే చేంజ్ చేస్తామో ఎక్స్ కూడా అదే విధంగా చేంజ్ అవుతుంది. అదే మనం అలా కాకుండా ఎక్స్ యొక్క కాపీని వైకి ఇచ్చామనుకోండి, అప్పుడు ఒరిజినల్ లిస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒరిజినల్ దానికే ఇచ్చాం కాబట్టి వై ఆఫ్ 0 అనేది ఏమవుతుంది, 10 అవుతుంది. వై ఆఫ్ జీరో ప్లేస్లో ఏముంది, 1 అనే వాల్యూ ఉంది కాబట్టి 1 వెళ్ళిపోయి 10 అవుతుంది. 10, 2, 3 అనే వాల్యూ వస్తుంది. ఈ ఆప్షన్ ఎక్కడుంది, మనకి ఏ అనే దాంట్లో ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో దానికి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేశాను, కోడ్ ఆల్రెడీ రాసి ఉంచాను. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే 10 2 3 అంటే 1 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ 1 కాస్త 10గా చేంజ్ అవుతుంది.